అర్థం కావట్లేదు. పూజ వేరే ఎవరో అబ్బాయిని పెళ్లి చేసుకుంది. బట్ నేను వెళ్ళి ఒక్క కిస్ పెట్టానంతే, నాతో వచ్చేసింది. నా లవ్, నా లైఫ్, నా అన్నీ, నా పూజ. జోకా? ఇందాకనే కదా, గంటలో మ్యారేజ్ ఏంటి? అరే పెళ్లి చేసుకోవడానికి టైం కావాలి కానీ లేపుకొచ్చా కదా, సింపుల్. నా లైఫ్ మళ్ళీ స్టార్ట్ అవడానికి కారణం నువ్వే నీలా. అందుకే అందుకే ఏంటి? అందుకే నీ బ్లెస్సింగ్స్ కోసం వచ్చాం. ఏ రామ్, పిచ్చా నీకేమన్నా? నా బ్లెస్సింగ్స్ కోసం రావటం ఏంటి? సరే అయిపోయింది కదా. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రామ్ అండ్ పూజ. మీ పేరు చాలా బాగుంది. థ్యాంక్ యూ. సరే రామ్, నాకు వర్క్ ఉంది, లేట్ కూడా అయింది, నేను వెళ్తున్నాను. బాయ్. అరే నీలా, అంతేనా? ఒక్క హగ్ అయినా? చెప్పా కదా రామ్, చాలా హైట్ ఉన్నావు, ఇప్పుడు ఇంకా కష్టం. అట్లీస్ట్ మన షేకండ్ అయినా? నీలా అటు చూడు. ఏ మామా, అట్లా నవ్వకు. స్ట్రీట్స్ మొత్తం లైట్ వచ్చేసినాయి. ఏ గలీజ్ పిల్ల, నీకు స్టోరీ చెప్పనా? పక్కా నిద్ర వస్తుంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని అడిగింది ఎందుకు ఈ గలీజ్ పిల్ల అంటే ఇష్టమని. అప్పుడు వాడు, మనం ఏదైనా కొత్త డ్రెస్ కొన్నా లేదా ఏదైనా మంచి ప్లేస్కి వెళ్ళినా, మనకి ఏదైనా మంచి జరిగినా మన మైండ్లో ఒక్కళ్ళే పర్సన్ వస్తారు, దట్ ఈ విషయం వాళ్ళతో షేర్ చేసుకోవాలి అని. నా లైఫ్లో రోజు టార్చర్ పెట్టే పిల్ల, నా ముందు నవ్వుతూ నుంచిన పిల్ల, నా మార్నింగ్ కాఫీ, నా మామ, నా ఈ నీలాంబరి. ఎందుకు అబద్ధం చెప్పావు?